ప్రకృతి ప్రకోపిస్తే వినాశనానికి కులమానముండదు. అనేక తుఫాన్లు చూసాం, భయంకరమైన సునామీలు చూసాం. ప్రకృతి ఎప్పుడు ఎలా విరుచుకుపడుతుందో చెప్పలేం. మానవాళికి శాపంగా మారిన విపత్తుల్లో ఎన్నో దారుణాలు, ఎన్నో దయనీయ సంఘటనలు. అయితే తాజాగా రాజస్థాన్ను ఇసుక తుఫాను వణికించింది. ఆకాశం మాయమైపోయినట్లుగా ఒక్కసారిగా జనావాసాలను కమ్ముకున్న ధూళిమృగం స్థానికుల గుండెలను వణికించింది. రాజస్థాన్లో చురు జిల్లాలో ఇసుక తుఫాను విలయతాండవం చేసింది. రాజస్థాన్లోని చురు జిల్లా శనివారం మధ్యాహ్నం ఒక భీకర ఇసుక తుఫాను గుప్పెట్లోకి వెళ్ళిపోయింది. మధ్యాహ్నం సరిగ్గా 2 గంటల సమయంలో ఆకాశం ఒక్కసారిగా రంగుమారి భారీ ఇసుక మేఘాలు నగరాన్ని కమ్మేశాయి. కేవలం కొద్ది నిమిషాల్లోనే ఇసుక గోడలా విరుచుకుపడడంతో పట్టపగలే చిమ్మ చీకటి అలుముకుంది. అప్పటి వరకు ఎండతో అల్లాడిన జనం ఈ హఠాత్తు పరిణామంతో ఉక్కిరిబిక్కిరైపోయారు. గాలిలో ఇసుక రేణువుల ధాటికి వాహనదారులు కనీసం ఎదురుగా ఉన్న రోడ్డును కూడా చూడలేక వాహనాలను ఎక్కడికక్కడ నిలిపేశారు. మొత్తం మీద రాజస్థాన్లోని చురు జిల్లా ఇసుక తుఫానుకు విలవిలలాడిపోయింది.